ఇలా టమాటా పప్పు వండుకుందామండి. అదిగండి ఒక గిద్ద కందిపప్పు పోసాను. దాన్ని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలి. ఒకటికి 2 టిప్పులు శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా 2 టిప్పులు కడుక్కున్నాను. 1 చెంచా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించేసుకుందాం. దాంట్లో పొంగు రాకుండా అదే పనిగా పొంగిపోతుంది కదా, ఆ పొంగిపోకుండా ఎంత 1/2 స్పూను ఆయిల్ వేసుకుంటే అసలు పొంగనే పొంగదు. అంతలోకి మనం టమాటాలు కట్ చేసుకుందాం. ఇగో 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 1 గిద్ద నేను వేసింది కందిపప్పు అంటే 1/4 కేజీ. ఓకే, ఇట్లా ఉడికేటప్పుడే పైన నురుగులాగా వచ్చింది చూడండి, అదంతా తీసేస్తా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే పొంగటం అయితే పొంగదు, కానీ అది గిన్నె చుట్టూరు ఏదో చండాలంగా తయారవుతుంది ఒక లేయర్ లాగా. అందుకని శుభ్రంగా తీసేస్తే శుభ్రంగా ఉంటాయి గిన్నెలు. కొంతమంది పప్పు వండుతారు, అంచులు అమ్మటే పేరకపోయామా అసలు చూడలేము. అందుకని తీసేసాం కదా, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఉడికేటప్పుడే మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఇదిగో కొంచెం పసుపు వేసుకుంటే ఇంక ఉడుకుతుంది. మనం ఆల్రెడీ టమాటా ముక్కలు ఇవ్వండి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అదిగో పప్పు ఉడికింది, ఇంకా టమాటా ముక్కలు వేసుకుందాం దీంట్లోకి. అదిగో చూడండి, అదిగో అలా ఉడికితే చాలు. ఇంకా టమాటా ముక్కలు వేసేసుకుందాం. పప్పు చూడండి అస్సలు ఏమాత్రం పొంగు కూడా రాలేదు. అంచులమ్మటి కనపడుతుందా? కొంతమంది పప్పు వండితే అమ్మో ఆ పక్కలమ్మట అంచులమ్మటి ఉంటుంది, అసలు ముందు చాలా అసహ్యంగా ఉంటుంది. అదిగో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం. కొంచెం చింతపండు కూడా వేసేద్దాం. మళ్ళీ దానికి తగ్గట్టు కారం అండి, నేను 2-3 స్పూన్లు వేసాను. మాది సంబార కారం బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఉప్పు అండి 1 స్పూను. అదిగోండి 1 స్పూన్ ఉప్పు వేసాను. అది బాగా ఉడుకుతుంది. అంతలోకి మనం మూత పెట్టేసి తర్వాత నెక్స్ట్ గిన్నె పెట్టుకొని మనం టమాటా పప్పు కోసం అయ్యి పోపు పెట్టుకుందాం. అదేనండి తిరగమాత వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్, అది బాగా వేడెక్కాక కాసిన పచ్చిపప్పు, కొంచెం ఆవాలు మరిన్ని వేస్తే బాగుంటుందండి పప్పులోకి. కొంచెం జీలకర్ర, చిటపటానికి కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి. గోల్డ్ కలర్లోకి రాగానే చిన్నులపాయ అండి 2 రెబ్బలు పచ్చిగా దంచుకొని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు రెబ్బలు, అవి బాగా వేగాలి. అది చూడండి కలర్ మారింది. దాంట్లోకి పప్పు వేసుకున్నాను. ఇంకా పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. అయిపోయిందండి పప్పు వండటం. టమాటా పప్పు మీద ఒక పాట కూడా ఉంది, ఐడియా ఉందో లేదో, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. వేడి వేడి అన్నం మీద కమ్మన పప్పు కాసిన నెయ్యి అని. చూడండి అసలు ఎంత బాగా ఉడికిందో పప్పు. ఇదిగండి పప్పు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనా?